రష్యాలోని సైబేరియా అనే ప్రాంతం ఉంది. సైబేరియా ఆ ప్రాంతం ఏంటంటే ఎప్పుడు కూడా మంచుతో నింపబడినటువంటి ప్రాంతం. అయితే కొన్ని పక్షులు రష్యా నుంచి మా ఊరు కుగ్రామం మర్రివ్యూడ్ అనే ఊరికి అవి గుడ్లు పెట్టి పిల్లలు గుడ్లు పొదగడానికి వస్తాయి. ఎక్కడి నుంచి? రష్యాలో సైబేరియా అనే ప్రాంతం నుంచి. ఈరోజు నిజంగా కూడా మన ఇండియా నుంచి రష్యా వెళ్ళాలంటే 10 గంటలైనా ప్రయాణం పడుతుంది, దేంట్లోని? ఫ్లైట్లో. అలాంటిది పక్షులు అక్కడి నుంచి బయలుదేరి రోజుకి ఎన్ని మైళ్ళు ఎగురుతున్నాయో, వాటికి మధ్యలో ఆకలేస్తే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో ఏమీ మనకు తెలియదు. అక్కడి నుంచి ఎగురుతూ దాదాపుగా కూడా మా ఊరే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలో అనేక ప్రాంతానికి పక్షులు వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి ఆ పిల్లలు పొదిగిన తర్వాత అవి ఎగరడం నేర్చుకున్న తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి. కేవలం గుడ్లు పెట్టడానికి మాత్రమే అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి. పట్టుకున్న విశ్వాసం ఎంత గొప్పది! ఈ ప్రాంతంలో అవి నిజంగా కూడా గుడ్లు పెట్టగలవని, నిజంగా కూడా తిరిగి వచ్చిన తర్వాత 2గా వచ్చిన జతగా వచ్చిన తిరిగి ఒక 3గానో 4గా వెళ్తాయని వాటికి విశ్వాసం ఉంది. అందుకనే అవి ఎంత దూరమైన ప్రయాణం చేస్తాయి. అలాగే ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువను కూడా ఆధారంగా చేసుకొని జీవిస్తాడో ఆ వ్యక్తి అయినా తన జీవితంలో ఎంత దూరమైనా సరే వాక్యం వినడానికి వెళ్తాడు, ఎంత సమయమైనా సరే ఆలయంలో గడపడానికి ఇష్టపడతాడు.